హలో అండి, ఈరోజు నేను న్యూడిల్స్ చేశానన్నమాట. ఎగ్ న్యూడిల్స్. దీనికోసం మీరు ఏ న్యూడిల్స్ అన్నా తీసుకోండి, మ్యాగీ, ఇప్పి ఆర్ బయట దొరికే ఏ లూజ్ న్యూడిల్స్ అన్నా తీసుకోవచ్చు. దీనికి అంతా ఒకటే ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మనం న్యూడిల్స్ని ఉడకబెట్టుకోవాలి. ఇలాగ హాట్ వాటర్లో వేసి ఒక పొంగు రానిచ్చేస్తే సరిపోతుందండి. ఎక్కువ బాయిల్ చేయకూడదు, అది అంటుకుపోయి చిరాగా ఉంటుంది. మనకి న్యూడిల్స్ కలిపేటప్పుడు ఒకదానికి కూడా అంటుకుపోతుంది. అలా కాకుండా ఒక పొంగు వచ్చాక న్యూడిల్స్ అన్నిటినీ కూడా తీసేసుకుని చల్లని వాటర్ పోసేసుకోవాలి. అలా పోసేసుకోవడం వల్ల ఏంటంటే న్యూడిల్స్ అనేవి ఎక్కువ కుక్ అవ్వవు. అలా గిన్నెలో తీసేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలన్నమాట. చేత్తో కలపకుండా ఇలా అంటే న్యూడిల్స్ అనేవి అతుక్కోకుండా ఉంటాయి. దాన్ని మనం పక్కన పెట్టేసుకుని ఒక లోతు కడాయి తీసుకోవాలండి. దీనికోసం కొంచెం కడాయి అనేది లోతుగా ఉంటే మనకు కలుపుకోవడం ఈజీగా అవుతుంది. దానిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకుని మనకి ఎగ్ న్యూడిల్స్ కదండి, ఎగ్స్ ఎన్ని కావాలంటే అని వేసుకోవచ్చు. కౌంట్ అనేది ఉండదు. హై ఫ్లేమ్లోనే ఎగ్ని ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే కొంచెం మంచిగా వస్తుంది అనమాట. సో ఉప్పు కారం వేసేసుకోవడమే. దాన్ని ఎగ్ని పక్కకు తీసేసుకుని మనకి కావాల్సిన వెజిటేబుల్స్, ఆనియన్, కరివేపాకు, క్యాప్సికమ్, మనం ఏవైతే వేసుకుంటాం వెజిటేబుల్స్ మనకు నచ్చినవి వేసుకోవాలన్నమాట. వేసుకుని దానిలోనే పెప్పర్, సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం సోయా సాస్, అలాగే కొంచెం వెనిగర్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలన్నమాట. కావాలంటే టమాటో సాస్ వేయచ్చు, నేనైతే వేయలేదు. దీనిలోనే కొంచెం మనకి స్పైసీ కావాలి అని అనుకుంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి దీనిలోనే మనం కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా అయితే నేను వేయలేదండి, ఓన్లీ కారం సరిపోతుంది. మీకు కావాలనుకుంటే ధనియా పౌడర్ అయితే వేసుకోవచ్చు. ఇలా వేసుకుని దీన్ని హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉన్నాక ఏంటంటే మనకి మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆ మసాలా ప్యాకెట్ కూడా వేసేసుకుని మనం బాగా కలుపుకోవాలి. దీన్ని కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకునే న్యూడిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వేసేసుకుని ఆ మసాలా అన్నీ కూడా న్యూడిల్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం జాగ్రత్తగా కలపండి, లేదు అని అంటే ముద్దయిపోతాయి. సో అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ న్యూడిల్స్ బయట బండి మీద దొరికే టేస్ట్లా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి, మనం ఇంట్లో చేస్తున్నాము కాబట్టి హెల్దీగా కూడా ఉంటాయి. వాళ్ళు యూజ్ చేసిన ఆయిల్ అయితే మనం వేసుకోము. మనం హెల్దీ ప్రాసెస్లోనే మనం చేసుకుంటాం కాబట్టి ఇవి మంచిగానే ఉంటాయి. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. సో ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. Thanks for the support.